2 వారాల క్రితం రాడిష్ విత్తనాలు పెట్టాను. పెట్టిన ప్రతి విత్తనం కూడా చక్కగా జర్మినేట్ అయిందండి. అయితే నారు చక్కగా అంటే దగ్గరగా అయిపోయినట్టు అనిపించింది. చిన్న సైజు థర్మాకోల్ బాక్స్ అనమాట. అందుకని చెప్పి దీన్ని పెద్ద సైజు కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చెప్పి ఈవినింగ్ టైంలో ఈ నారుని తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. మనం రాడిష్ని నారుగాను పోసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా 4 అంగుళాలు వెడల్పు ఉండేటట్టుగా చూసుకుని డైరెక్ట్గా కూడా విత్తనాలు పెట్టేసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే పెట్టాను, కాకపోతే 2-3 విత్తనాలు చొప్పున వేసేసాను అనమాట. అందుకని ఎక్కువగా నారు ఉండటం వల్ల నేను పెద్ద సైజు కంటైనర్లో పెడుతున్నాను. ఇలా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాప్ ఉండేటట్టుగా మనం చక్కగా ఈవినింగ్ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మార్నింగ్ కల్లా బాగా సెట్ అయిపోతాయి అన్నమాట మొక్కలు. 2 నెలల్లో ఈ ముల్లంగి దుంపలు మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి. ఎలాంటి పెస్ట్లు లేకుండా చాలా హెల్దీగా దుంపలు అనేవి రెడీ అయిపోతాయి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం మంచి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.